విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం విజయవాడ మెట్రోను ఇంకా ఎందుకు రెడ్ సిగ్నల్లోనే ఉంచుతుంది? రాజధాని అమరావతికి గేట్వేగా నిలిచే విజయవాడ నగరానికి మెట్రో కల ఎప్పుడు నెరవేరుతుంది? రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయం లేదా? లెట్స్ వాచ్. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRకు సంబంధించి ముందడుగు పడింది. కొన్ని మార్పు చేర్పుల తర్వాత దీనిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది. అయితే విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఆలస్యంపై ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికే విజయవాడ మెట్రోకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రం వద్ద ఉన్నాయి. కొన్ని సవరణలను పరిశీలిస్తోంది. దానికి త్వరలోనే ఆమోదం వస్తుందని కొన్ని నెలలుగా వినిపిస్తోంది. అయితే ప్రాసెస్ కాస్త ప్రోగ్రెస్గా మారడం లేదు. 2 నగరాల్లోనూ 2 దశల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 42,322 కోట్లతో ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. వీటిలో మొదటి దశ పనులకు 2 చోట్ల కలిపి 22,507 కోట్ల అవసరమని అధికారులు అంచనాలు వేశారు. విశాఖ ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ ప్రాజెక్టుకు 11,009 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మెట్రో రైల్ కొత్త పాలసీ 2017 ప్రకారం విశాఖ ప్రాజెక్టుకు మొత్తం ఈక్విటీ షేర్ 40%లో కేంద్రం 20% నిధులు సమకూర్చేందుకు అంగీకరించింది. మిగతా 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. తొలి దశలో 11,498 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు అంచనా వ్యయంలో 40% ఈక్విటీ షేర్గా నిర్ణయించారు. మిగతా 60% నిధులు ADB, AIIB, ప్రపంచ బ్యాంకుల నుంచి సేకరిస్తారు. ఇందుకు కేంద్రం హామీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్లలో రుణం తిరిగి చెల్లించాలి. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 2 ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లను దుర్గగుడి వరకు విస్తరించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అధికారులు ప్రాథమికంగా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపారు. PNBS నుంచి గన్నవరం, పెరంలూరు వరకు వేర్వేరుగా 2 కారిడార్లు మొదట ప్రతిపాదించారు. దుర్గగుడి వరకు వాటిని విస్తరించి బస్టాండ్ మీదుగా వెళ్లేలా మార్పులు చేస్తే బాగుంటుందన్న కేంద్ర నిపుణుల సూచనలపై అధికారులు ఇటీవల పరిశీలించారు. దుర్గగుడి ముందు రోడ్డులో తగినంత ఖాళీ స్థలం లేదని, ప్రైవేటు స్థలాల సేకరణ చాలా వ్యయంతో కూడుకున్నదన్న విషయాన్ని కేంద్రానికి నివేదించాలని తెలుస్తోంది. 2వ దశలో బస్టాండ్ నుంచి రాజధాని అమరావతి వరకు కారిడార్ ప్రతిపాదించారు. ఇందుకోసం 14,121 కోట్ల అవసరమని అంచనా వేశారు. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నందున ఈ కారిడార్ కూడా తొలి దశలోనే చేపట్టేందుకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ మెట్రో ప్రతిపాదన గతంలోనే కేంద్రానికి పంపినా అనుమతులు మాత్రం రావడం లేదు. కేంద్రం గతంలో తెలిపిన ఆర్థిక సాధ్యత, ప్రయాణికుల అంచనాల వంటి అంశాలపై సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయా అన్న చర్చ మళ్లీ ప్రారంభమైంది. రాజధాని అమరావతికి గేట్వేగా భావించే విజయవాడలో మెట్రో అమలైతే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అమరావతి పరిధిలో జనాభా, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో అవసరమనే వాదన బలంగా వినిపిస్తోంది.